అడగరు, అర్థమైపోయింది వీళ్ళకి కూడా. కానీ ఇంటర్నల్ ప్రెషర్ చేపిస్తారు, ఏది కింద ఉన్నటువంటి నేతల ద్వారా ఏదో ఒకటి చేయండి అని చెప్తున్నారు జగన్. కాకపోతే వాళ్ళు ఏంటంటే అసలు ఇక్కడ రాజకీయాల్లో ఇక్కడ మీరు చూడండి, బీజేపీకి ఉత్తరప్రదేశ్లో సంపూర్ణ మద్దతు ఏం కాదుగా, అందరు ఎంపీలు వేయలేదుగా. మధ్యప్రదేశ్ బీజేపీ పాలనే కదా, అందరు ఎంపీలు వేయరుగా, అటు పక్కన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా. రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా. ఇట్లాగే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓట్లే పడతాయి. ఆంధ్రాలో బీజేపీకి ఉన్నది 3 పార్లమెంట్ సీట్లు, లోక్సభ సీట్లు, 1 రాజ్యసభ సీటు. కానీ 11 రాజ్యసభ సీట్లు, 11 రాజ్యసభ ఓట్లు, 25 లోక్సభ ఓట్లు పడ్డాయి వాళ్ళకి. 36కి 36 పడింది భారతదేశం మొత్తం మీద, ఒక్క ఆంధ్ర నుంచి వాళ్ళకి కంప్లీట్ గా. అట్లాంటప్పుడు ఇక్కడ ఒక వ్యవస్థను ఎందుకు చెడగొట్టుకుంటారు వాళ్ళు? మనకి విమర్శ చేయకుండా ఏం ఆగరు. వాళ్ళు విమర్శ చేశారని వీళ్ళు ఎవరైనా స్పందించారు ఇప్పుడు? ఇప్పుడు మీరు అన్నారు నడ్డా మాట్లాడారు. ఇక్కడ వాస్తవంగా అయితే ఏం చేయాలి? రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, జగన్ సార్. ఆయన మాట్లాడతాడా? పొరపాటు కూడా మాట్లాడు బీజేపీ గురించి, మాట్లాడలేదు. అధికారులు ఉన్నప్పుడు అది లెక్క సార్. ఇందులో ఫైనల్ గా అతి తక్కువ టైంలో మాధవ్ గారి ఒక క్రెడిట్ కొట్టారా దీంతో, ఈ సభతో సారథ్యం